చేయను. ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం. ఇప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముందుగా 12 రాసులకి ఈ మాసంలో ఎటువంటి గ్రహచార ఫలితాలు ఉంటాయి, అది మంచివా చెడ్డవా అన్నది మనం గోచారం చూసుకుని చెప్పుకుంటాము. అది ముందుగా 12 రాశుల్లో ముఖ్యమైనది మొదటి రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. మేషరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల సంచారం, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే మేషరాశిలోనే ప్రస్తుతం అంటే మేషరాశిలోనే లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు, తృతీయంలో గురువు ఉన్నాడు అంటే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతువు ఉన్నారు, కన్యలోనేమో చంద్రుడు ఉన్నారు అంటే 1వ తారీఖు నాటికి అనమాట. కుంభంలో రాహువు బుధుడు కుజుడు ఉన్నారు, మీనంలో శుక్రుడు రవి ఉన్నారు. మేషరాశిని ఇది మళ్ళీ ఈ గ్రహాలు కూడా మధ్యలో కొన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. అది ప్రయాణం ఎట్లా ఉంది అంటే 15వ తారీఖు ఏప్రిల్కి రవి మీనరాశిలోంచి మేషరాశిలోనికి వెళ్తాడు. అదే 11వ తారీఖు ఏప్రిల్ నెలలో 11వ తారీఖుకి బుధుడు కుంభరాశిలోంచి మీనరాశిలోనికి వస్తాడు. ఏప్రిల్ 3వ తారీఖు కుజుడు కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తాడు. 28 ఏప్రిల్న శుక్రుడు వృషభంలోనికి 20 ఏప్రిల్న శుక్రుడు మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి వస్తాడు. ఇది రాశుల గ్రహాల చలనం అన్నమాట ఈ ఏప్రిల్ నెలలో. ఇప్పుడు మేషరాశి వారికి మాసం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి శని భగవానుడు మీనంలో ఉన్నాడు కనుక అంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అయిందన్నమాట. ఈ ఏలినాటి శని ప్రారంభ దశ కనుక కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకనంటే ఏలినాటి శని ప్రారంభంలో అయినా చివరిలో అయినా మనకి మంచి ప్రారంభంలో మంచి చేస్తే చివరిలో చెడు చేస్తాడు, చివరిలో చెడు అయితే ప్రారంభంలో మంచి ఉంటుంది. అందువలన ఏలినాటి శని వలన ఇబ్బందులు మేషరాశి వాళ్ళకి తప్పకుండా ఉంటాయి. అవి ఎలాంటి ఇబ్బందులు అని అంటే కనుక నిద్ర లేకపోవడం, వాళ్ళకి ఈ ఆలోచనలతోటి ఒత్తిడితోటి నిద్ర లేకపోవడం, పాత శత్రువులు వాళ్ళకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇంకా వీళ్ళ ప్రవర్తన వల్ల కూడా కొంతమంది కొత్తగా శత్రువులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇంకా వీళ్ళు చేసినటువంటి క్రితం జన్మలో చేసిన పాపకర్మలు ఇప్పుడు వీళ్ళకి ఫలితాలను చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక అదే మంచి కూడా ఉంది ఏలినాటి శని వల్ల. అదేంటంటే ఆధ్యాత్మికత. వీళ్ళ మనసు ఇప్పుడు ప్రపంచ సుఖాల నుండి కొంచెం విరక్తి చెంది ఆధ్యాత్మికత వైపు పరిగెట్టడం మొదలు పెడుతూ ఉంటుంది అన్నమాట. ఇది చాలా మంచి ఫలితం అని చెప్పొచ్చు. అట్లాగే దాన ధర్మాలు, మనకున్న దాన్ని దానం చేస్తేనే మనకు మంచిది అనేటటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఈ మాసంలో కలగడం మూలంగా దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు. ఇంకా విదేశాలకు ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి విదేశాలకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్న ఈ మేషరాశిలో వ్యక్తులు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళ ఫలితాలు బాగా ఉంటాయి, మంచిగా జరుగుతుంది. ఇంకా అలాగే దూర
ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఉన్నాయి. ఇంకా జీవితం ఎట్లా ఉంటుంది అంటే ఈ నెల సాదాసీదాగా ఉంటుంది. అలాగని బాగా బాధలు ఉండవు, అలాగని మనశ్శాంతిగా ఉండదు, మామూలుగా చాలా నార్మల్గా జీవితం వెళ్ళిపోతుంది అన్నమాట. వీళ్ళకి గురుడు 3లో ఉన్నాడు. 3వ ఇల్లు ఏంటంటే ప్రయాణాలు చూపిస్తూ ఉంటుంది మనకి. అందువల్ల వీళ్ళకి ప్రయాణాలు అనేటటువంటి ఈ రాశిలో వాళ్ళకి బాగా ఉన్నాయి ఈ మాసంలో. ఇంకా మీకు వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు ఏ రకమైన వృత్తి చేసినా, ఏ రకమైన వ్యాపారాలు చేసినా వాళ్ళకి కొంచెం కష్టాలు నష్టాలు తప్పకుండా ఉంటాయి ఈ మాసంలోనూ. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. మీకు అందవలసిన డబ్బు చేతికి అందకపోవడము, లేకపోతే మీరు అనుకున్నంత ఆశించినంతగా మీ వృత్తిలో మీకు డబ్బు రాకపోవడము, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎక్కువ పెట్టుబడులు పెట్టుకోవడం వ్యాపారంలో, దానివల్ల మళ్ళీ డబ్బు రాకపోతే బాధపడడం కాకుండా మీరు ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఇంకా ఔషధ సేవ అనేటువంటి తప్పకుండా ఉంటుంది. ఏదో చిన్నదో పెద్దదో కొంచెం అనారోగ్యం చేయడం, దానికి మందులు వేసుకోవడం అనేటటువంటిది ఈ మాసంలో మీకు చూపిస్తూ ఉన్నది అనమాట. ఇంకా ప్రయాణాలు కూడా, మీకు ప్రయాణాలు ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ ప్రయాణాల్లో కూడా మీకు ఆటంకాలు ఎదురవుతాయి. అందుకని మీరు ముందుగా ప్రయాణం చేసేటప్పుడే మంచి వారం తిథి అన్ని చూసుకుని బయలుదేరండి. ముహూర్తం లాగా పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. అదే ఒకవేళ మీరు ఏదైనా లాంగ్ టర్మ్ దూరం వెళ్తున్నా, లేదన్నా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్తున్నా, అట్లాంటి వాటికి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం చూసి ఎవరినైనా సంప్రదించి మంచి ముహూర్తం చూసుకుని ప్రయాణం చేయడం అనేది చాలా మంచిది. దానివల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. పెద్ద ఇబ్బందులు కాకుండా మనం భరించగలిగేటటువంటి ఇబ్బందులు మాత్రంతోనే ప్రయాణం చేయగలుగుతారు. అంతేకాకుండా సంతానం వల్ల కూడా మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు మీ మాట వినకపోవడమో, మీకు వాళ్ళకి క్లాషెస్ రావడమో, గొడవ పెట్టుకోవడమో, లేకపోతే వాళ్ళు అడిగింది మీరు చేయలేకపోవడమో, లేకపోతే మీ మాట వాళ్ళు వినకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కనుక పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి గొడవలు లేకుండా మీరు సమస్యని సామరస్యంగా పరిష్కరించుకునే దిక్కుగా మీరు ప్రయాణం చేయండి. ఇంకా విద్యార్థులకి కాల వ్యయం అంటే ఏంటంటే వీళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కావాలని చేయకపోయినా కూడా అలా జరుగుతూ ఉంటుంది. అందుకని విద్యార్థులు కొంచెం అప్రమత్తంగా ఉండి వాళ్ళు జాగ్రత్తగా చదువుకోవడం అనేటటువంటిది చెయ్యాలి. ఇంకా మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆటంకాలు మీకు బాగా ఉంటాయి ఈ మాసంలోనూ. అందువల్ల ఈ సంవత్సరం ఈ నెల మీరంతా కూడా జాగ్రత్తగా ఉండి కొంచెం ఆలోచించి అడుగు వేయడం మంచిది, ప్రయాణాలకైనా దేనికైనా. ఇంకా ఏలినాటి శని నుంచి తప్పించుకోవాలి అని అంటే కనుక శివునికి అభిషేకాలు చేయించండి. శనివారం నాడు శివుడికి అభిషేకం చేయించడం వల్ల ఏలినాటి శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు 90% తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము. ఈ శివుడు హనుమంతుడు మనకి ఏలినాటి శని బాధల నుంచి తప్పించగలిగేటటువంటి ముఖ్యమైన దైవాలు. ఇంక ఈ నెలలో ఏప్రిల్ 2వ తారీఖున హనుమత్ జయంతి, తెలంగాణలో జరిగేటటువంటి హనుమత్ జయంతి ఏప్రిల్ 2వ తారీఖున. ఏప్రిల్ 20వ తారీఖున మనకి పౌర్ణమి 17న పౌర్ణమి 17 అమావాస్య వెళ్ళిపోయి మనకి వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ పండగ విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ పండగకి మనకి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి మన గంధంతో అలంకరణ చేస్తారు. అది చాలా విశేషమైనటువంటిది. లక్ష్మీ కటాక్షం ఎవరికి కావాలో అందరూ కూడా ఆ రోజు అక్కడ ఆయన స్వామిని దర్శించుకోవడం, ఆయన పూజించుకోవడము. అంతవరకు వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి, లేదా మహావిష్ణు అవతారాలయం బోల్డ్ 10 ఉన్నాయి కనుక ఏ అవతారంలో ఇప్పుడు సపోజ్ మీకు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంది, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. కృష్ణుడు ఉంది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి. రాముడి గుడి ఉంది, రాముడి గుడి దగ్గరికి వెళ్ళండి. అలాగే ఏదో ఒకటి విష్ణావతారం గుడికి వెళ్ళడం, ఆయన దర్శించుకోవడము, అలాగే శనికి అభిషేకాలు చేయించుకోవడము, హనుమాన్ చాలీసా పారాయణం కానీ, హనుమంతుడి గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేయడం కానీ చెయ్యాలి. ఇక ఈ మాసంలో అందరూ కూడా కాలభైరవాష్టకం, ఈ మాసం కాదు ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కాలభైరవాష్టకం చదవడం చాలా మంచిది. అందుకని కాలభైరవాష్టకం చదవండి. హనుమంతుడికి వీలైతే ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి ఈ సంవత్సరం అంతాను. వెళ్ళలేని వారు కనీసం మంగళవారం శనివారం వెళ్ళండి, అక్కడ ప్రదక్షిణాలు చెయ్యండి. ఇది ఈ మాసానికి ఈ మేషరాశి వారికి జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలు.